అలాగే మన శరీరంలో ఉన్నటువంటివి ఇంతకంటే కాంప్లెక్స్ ఇవన్నీ ఉన్నాయి అరేంజ్మెంట్స్. ఈ విషయం మన మామూలు డెర్మటాలజిస్ట్కో లేకపోతే ఆంకాలజిస్ట్కో చెప్పామనుకోండి, నాన్ సెన్స్ అవేం కావు అంటాడు. వాడికి తెలియదు, ఎందుకంటే వాడికి అసలు ఈ కాన్సెప్ట్ తెలిస్తే కదా చెప్పడానికి ఒప్పుకోవడానికి. వాడు వస్తే కోసేయడం తప్ప ఇవి ఎందుకు వస్తున్నాయి, దీనివల్ల ఏమొస్తుంది, అది వేరే వ్యాధి ఇది వేరే వ్యాధి అంటాడు. నేను ఇప్పుడు ఏమంటే మీరు ఇలాగా ఆనకాయలు తీసేసారు తర్వాత వచ్చింది చెప్పాడు. ఎవడు చెప్పాడు? ఆ ఆనకాయలు వ్యాధి వేరు, పైగా ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది, దానికి దీనికి సంబంధం ఏంటంటాడు. ఇది అక్కడ రావడానికి 2 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇన్ని సంవత్సరాల్లోనూ మనకు అవకాశం ఇంకా ఉంది దీన్ని జాగ్రత్తగా మళ్ళీ రాకుండా చేసుకోవడానికి, లోపల నుంచి ట్రీట్మెంట్ ఇస్తే. మనం ఇన్ని సంవత్సరాలు కూడా నిద్రపోయామనుకోండి, వచ్చింది అక్కడ వచ్చేస్తుంది, వచ్చిన తర్వాత ఇంకేం చేయగలిగింది లేదు. ప్రాణశక్తి బాగా ఉంటే ఆనకాయలు బయటకు వస్తూనే ఉంటాయి. ఎప్పటిదాకా వస్తాయి? తగ్గడం అంటే దేనివల్ల అయితే మానసిక కక్షలోంచి ఇవన్నీ వస్తున్నాయో అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాలి, అప్పుడు తగ్గుతాయి. మూలం దాకా వెళ్ళి ఆ మూల కారణం ఎక్కడైతే ఉందో దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి, అంతేగాని వీడికి ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. అప్పుడు అది ఎలిమినేట్ అవుతే, కాజ్ ఎలిమినేట్ అవుతే ఎఫెక్ట్ పోతుంది. అదే నిజమైన క్యూర్ అంటే. ఆ లోపల వాటిని ఏం చేయకూడదు. కానీ ఇప్పుడు ఎవరు వింటారు చెప్తే? అదే మనకి, అందుకని ఈ శాస్త్రాల్లో ఇచ్చారు. ఇవి ఇలాంటివి ఎందువల్ల వస్తాయి అంటే అంత ముందు వాడికి ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటిది ఎక్కడెక్కడి నుంచి చేంజ్ వచ్చిందో అప్పటి నుంచి ఎలా వస్తుందో ఆ శాస్త్రాల్లో ఇచ్చారు. ఇప్పుడు ఎలపతి శాస్త్రానికి చేత కాదు అది, ఎందుకంటే భౌతిక శరీరాన్ని దాటి పై కక్షల్లోకి ఎలపతి శాస్త్రం వెళ్ళలేదు కాబట్టి. అసలు అంతా కూడా ప్రతి అవయవానికి ఒక డాక్టర్ కదా, అంతా ప్రతి అవయవానికి ఒక వేరే డాక్టర్. అంటే శరీరం అంతా కూడా ఒకటే యూనిట్ అనేటువంటిది పోయి కుడి చెవి కో డాక్టరు, ఎడం చెవి కో డాక్టరు, వాడు స్పెషలిస్టు, లెఫ్ట్ ఇయర్ స్పెషలిస్టు, రైట్ ఇయర్ స్పెషలిస్టు, చెస్ట్ స్పెషలిస్ట్ వేరు, లంగ్స్ స్పెషలిస్ట్ వేరు, న్యూరాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, ఆలజీ, ఇయాలజీ. మనం ఆ పేర్లన్నీ చూసి ఆహాహా అనుకుంటాం, మనకి లక్షలు సమర్పిస్తూ ఉంటాం మనం. అవి రాకుండా ముందు జాగ్రత్త చెప్పామనుకోండి వీడి పిచ్చివాడు అనుకుంటాడు. మనం ఎందుకని వింటాం? మనం వినం కదా, ఎందుకంటే కన్వీనియంట్గా ఉండదు అవన్నీ ఆచరించాలంటే, అది ఇబ్బంది. ఇప్పుడు ఈ మంచినీరు తాగడం అనేటువంటి విషయంలో కూడా మరొకటి ఏంటంటే రహస్యం, అర్ధరాత్రి రాత్రి మనకి మిడ్ నైట్కి ఒక 2 hours సుమారుగా ముందు నుంచి ఆ టైంలో తాగేటువంటి నీరు మంచిది ఆ నీరు తాగే నీరు మంచిది కాదు, నీరు తాగితే అంత మంచిది కాదు అని చెప్పారు. అర్ధరాత్రి మిడ్ నైట్ ఆ టైంలో ఉషకాలంలో అంటే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతాల నుంచి అప్పటి నుంచి తాగేటువంటి నీరు చాలా అప్పటి నుంచి తాగడం అంటే అమృతోపమంగా ఉంటుంది. అదే నీరు మన మంచినీళ్ళే, అదే నీరు ఆ టైంలో తాగిందేమో మనకి అమృతోపమంగా పనిచేస్తుంది. మిడ్ నైట్కి దగ్గరగా ఉన్నటువంటిది అది మంచిది కాదు అని చెప్పి ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. ఒకటేమో మొన్న చెప్పుకున్నాం, నీరు తాగడం అనేటువంటిది కూర్చుని స్థిమితంగా చప్పరిస్తూ తాగడం అనేటువంటిది చెయ్యాలి అనేటువంటిది ఒక సూత్రం. తర్వాత ఆహారంతో పాటు నీళ్ళు ఎక్కువ తాగేయడం చేయకూడదు అనేటువంటిది ఒకటి. ఆహారం తీసుకునేప్పుడు కొంచెం ఒక పురుషుడు అంటారు ఇలా ఆ మాత్రం
మధ్యలో అవసరమైతే కూడా కొంచెం గుక్కెడు అలాగా. ఆహారం తీసుకున్న తర్వాత ఒక గంటన్నర అయిన తర్వాత అప్పుడు బాగా తాగాలి అనేటువంటిది ఒక సూత్రం. అప్పుడు బాగా జీర్ణం అవుతుంది ఆహారం. ఎక్కిళ్ళు వచ్చినా కొంచెం కొంచెం తాగాలి, లేదా మనం చెప్పా కదా ఎక్కిళ్ళు వస్తే ఇంక వేరే ఉపాయం ఉందని, అలా ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. ఎక్కిళ్ళు అనేటువంటివి ఎందుకు వస్తాయంటే మన లోపల అక్కడ గ్యాస్ట్రో ఎంట్రిక్ నర్వ్ అని ఉంటుంది. ఆ గ్యాస్ట్రో ఎంట్రిక్ నర్వ్కి స్పాజం అని వస్తుంది, ఒక జర్క్ లాంటిది. అదే ఎక్కిళ్ళు అంటే. ఆ ఎక్కిళ్ళు రావడం అనేటువంటి దానికి చాలా కారణాలు ఉన్నాయి. మనం ఆహారం విషయంలో కొన్ని ఆహారం శరీరానికి అవసరం లేనటువంటి ఆహారాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండడం అనేటువంటిది ఒకటి. లేదా ఆహారం ఆకలి లేనప్పుడు అది బాగా రుచిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రమాణంలో నియంత్రణ లేకుండా తీసుకోవడం ఒకటి. తర్వాత హడావిడిగా ఆహారం సరిగ్గా నవలకుండా హడావిడిగా తీసుకోవడం ఒకటి. పానీయం కూడా అలాగే చేయడం. ఇలాంటివి అనేకమైనటువంటి కారణాల వల్ల మనకి ఈ గ్యాస్ట్రో ఎంట్రిక్ నర్వ్ అనేటువంటిది, దాని స్పాజం అనేటువంటిది వస్తుంది. అదే మనకి ఎక్కిళ్ళు రావడం అంటే. అప్పుడు మనకు కొంచెం కొద్దిగా నీరు తాగడం. ఇంకో ఉపాయం కూడా మన పెద్దలు చేసేవాళ్ళు. అది పెద్దగా శాస్త్రం చదువుకోకపోయినా మన అమ్మమ్మలు నాయనమ్మలు మా జనరేషన్లో వాళ్ళు చేసేవాళ్ళు. సాధారణంగా ఈ ఎక్కిళ్ళు వచ్చినప్పుడు మైండ్కి దానికి కూడా కనెక్షన్ ఉంది. మనస్సుకి ఒక రకమైనటువంటి భయం ఉన్నప్పుడు కూడా ఎక్కిళ్ళు వస్తాయి. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మనస్సుని డైవర్ట్ చేసేటువంటి, సడన్గా డైవర్ట్ చేస్తే ఎక్కిళ్ళు తగ్గిపోయేవి. నాకు బాగా గుర్తు, మా చిన్నప్పుడు బాగా ఎక్కిళ్ళు వచ్చేవి. రోజు మా అమ్మమ్మ గారు ఊళ్ళో ఉన్నాను. అప్పుడు ఒరే నువ్వు ఆ వెండిగిని తీసుకెళ్ళి నూతులో పడేసావు, ఎందుకు పడేసావురా అన్నారు. వెండిగిని నూతులు ఎక్కడ పడేసా అన్నాను. నువ్వు పడేసేవాడు కదా అన్న. ఎక్కిళ్ళు అయిపోయి అది జరిగింది. నేను అలాంటి కొన్ని చిట్కాలు మనకి పూర్వం పెద్దలు తెలుసు. అంటే మైండ్ డైవర్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి కొన్ని చిట్కాలు. అంతేగాని ఎక్కిళ్ళు వస్తున్నాయి కదా దానికి ఏదో మందు వేసుకుని లిక్విడ్ ఏదో వాడేదో డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడేదో ఇస్తాడు, తాగమంటాడు. లేకపోతే పిల్లుల్ని మింగమంటాడు, అంటే పిల్స్. పెద్దానికిను అవి కూడా భయంకరమైన మందులు. మన వాళ్ళు ఏదో చెప్తారు, పూర్వం చెప్పేవాళ్ళు సరే చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమని. ఇక్కడ అది ఆ ఉపాయం ఇది ఇక్కడ ఉపయోగించకూడదు. చిన్న వ్యాధినే సరే పెద్ద మంది వేసి చావు కొట్టండి అని చెప్పకూడదు. మందు అసలు వేయకుండా వీలైనంత వరకు ఆ లోపల అంతర్గతమైనటువంటి డిసీజెస్ ఏవైనా వాటికి పెద్ద మంది వేయాలి. అవి తీవ్రమైనటువంటి కోపం, తీవ్రమైనటువంటి కామం, తీవ్రమైనటువంటి ద్వేషం, ఇలాంటివి లోపలటువంటి అసలైన వ్యాధులు అక్కడ ఉంటాయి. వాటికి పెద్ద మందు వేయాలి. కానీ ఇక్కడ ఎక్కిళ్ళకిను ప్రతిదానికి పెద్ద మందులు కొట్టకూడదు. చాలా తర్వాత ఇంకొకటి ఉంది, నీరు తాగడం అనేటువంటి దాంట్లో మనకి మంచి ఉపాయం కూడా ఉండేది. ఏంటంటే రాగి పాత్రలో నీరు పెట్టుకుని రాత్రి ఉదయం లేవగానే ఆ నీరు తాగడం అనేటువంటిది కూడా చాలా మంచిది. రాగి పాత్రలో అసలు కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్లో కూడా ఈ రాగి పాత్రలో నీళ్లు పెట్టుకుని అందులో మారేడు దళం కానీ తులసి దళం కానీ వేసి పెట్టుకుని తాగితే చాలా అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి మనకి. మా తాతగారు అనంతాచార్యుల వారు
ఒక అమ్మాయికి టీబీ వచ్చింది, ఒక చిన్న పిల్లకి, ఒక 10 ఏళ్ల అమ్మాయికి. వస్తే డాక్టర్లు ఇది అడ్వాన్స్డ్, ఎందుకంటే నేను రాయవల్లూరు తీసుకెళ్లాల్సిందే అని చెప్పారు విజయవాడలో. అయితే ఆ డాక్టర్ ఏం చెప్పారంటే, ఈ ఊళ్ళో ఒక ఆచార్య గారు ఉన్నారమ్మా, ఆయన దగ్గర తీసుకెళ్ళండి, ఆయన వల్ల అవుతే అవ్వచ్చు కానీ మా వల్ల కాదు, ఇక్కడ మేము రాయవల్లూరు తీసుకెళ్ళాము, లేకపోతే ఆయన దగ్గర తీసుకెళ్ళండి అంది. ఆ పిల్ల ఒక ప్రసిద్ధుడైనటువంటి లాయర్ గారి పిల్ల. తీసుకొచ్చారు, మా తాతగారు చూశారు. చూస్తే ఇది అడ్వాన్స్డ్గానే ఉంది, టీబీఏ. అయితే ఆచార్య గారు, మరి మీరు నయం చేస్తారని వచ్చామంటే తప్పకుండా నయం చేస్తాం, కానీ మీరు నన్ను ప్రశ్నించకుండా నేను చెప్పిన పని చేయాలి అన్నారు. అలాగే అన్నారు. అక్కడ ఇంకొక లాయర్ గారిది పెద్ద ఇల్లు ఉండేది, పెద్ద కాంపౌండ్. అందులో ఇటు అటు కడివి చెట్లు ఉన్నాయి. మన ఆశ్రమంలో కూడా ఉంది, చూపిస్తాము. కడివి చెట్టు, కదంబ వృక్షం అంటారు. ఆ కడివి చెట్టు ఉన్నాయి. ఆ లాయర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి ఆ పిల్లకి ఇలా ఉంది, మీ లాయర్ గారు అమ్మాయిను ఇలా కడివి చెట్టు బెరడుగా నేను ఉపయోగించుకోవచ్చు అంటే, అమ్మమ్మ అలా ఇస్తే మా చెట్టు పాడైపోతుంది, కానీ మీరేం ఇవ్వద్దు, ఆ చెట్టు కింద కూర్చొని ఇస్తారా పిల్లని అంటే, ఓ దానికేం భాగ్యం, కూర్చోవచ్చు. అప్పుడు ఈయన ఏం చేశారంటే, ఒక 40 రోజులు ఒక మండలం ఉంటారు. 40 రోజులు ఈ పిల్లని ఉదయం సూర్యోదయం అయ్యేప్పుడు కిరణాలు పడేట్టుగా ఒక చెట్టు కింద, సాయంకాలం సూర్యాస్తమయప్పుడు అంటే తూర్పు నోటి పడమటి నోటిని ఉన్నాయి చెట్లు, ఆ పడమటి వైపు ఉన్నటువంటి సూర్యుని కిరణాలు పడేటప్పుడు ఆ చెట్టు కింద కూర్చోబెడుతూ, ఆ చెట్టు గాలి బాగా, ఆ గాలి చెట్టుగానే. తర్వాత రాత్రిపూట రాగి పాత్రలో తులసి దళాలు వేసి ఆ నీరు ఉదయం తాగించడం, మళ్ళీ ఉదయం ఆ పాత్ర కడిగేసేసి అందులో నీళ్లు పోసి మారేడు దళాలు వేసి అది రాత్రి తాగించడం, ఇలా చేస్తూ ఉన్నారు. ఏమంటే మీరు మందు ఎప్పుడు ఇస్తారు, మందే ఇవ్వట్లేదు అని అంటే, నేను ఎప్పుడు ఇవ్వాలో చెప్తానప్పుడు ముందు ఈ పని చేయండి అన్నారు. ఈ 40 రోజులు చేయించారు. ఈ 40 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆ డాక్టర్ని టెస్ట్ చేయమని అన్నారు. ఆ డాక్టర్లు టెస్ట్ చేస్తే టీబీ లేదు. వాళ్ళకి అయ్యి మరి మందే వేరేదే అన్నారు. ప్రతిదానికి మందే అక్కలేదు నాయనా, ఔషధం అనేటువంటిది కేవలం వస్తు విశేషమే కాదు, ఆ గాలి, ఆ నీరు, ఇవన్నీ ఔషధ గుణాలు కలిగినటువంటి ఉంటాయి. అందుకని దేన్ని ఎలా ఉపయోగించాలో మనం శాస్త్రం చెప్తున్నా అలా ఉపయోగించాలి. ఈ పిల్లకి అవి వేసింది మందులే, మరి మారేడు దళం వేసిన నీళ్లు, తులసి దళం వేసిన నీళ్లు ఔషధమేవి. పైగా కదంబ వృక్షం మహౌషధం, అది ఆ గాలి పీల్చింది ఆ అమ్మాయి, అందుకని దానివల్ల క్యూర్ అయింది. ఆయన వైద్యం అలా ఉండేది. ఆయన మా ప్రసిద్ధులైనటువంటి ఆయుర్వేద వైద్యులైన విజయవాడలో. అందుకని విజయవాడలో అప్పటి తరంలో ఉన్నటువంటి ఎలోపతి డాక్టర్స్, టాప్ మోస్ట్ డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి ఏమైనా చాలా కష్టం, ఇంకా ఇంపాసిబుల్ అని కేసులు ఉంటే, ఈ కేసు మాది కాదు, మీరు ఫలానా అనంతాచార్య గారి దగ్గరికి వెళ్ళని పంపించేవారు. అంటే అన్నిటికీ ముందు మందు వెంటనే వేసేవాళ్ళు అనేటువంటిది కాదు. అసలు ముందు దాన్ని ఎందుకు వచ్చింది, ఏమిటి, దీన్ని ఏ రకంగా డీల్ చేయాలి అనేటువంటిది ముందు తెలుసుకోవాలి. అది అసలు ఆయుర్వేద శాస్త్రం ఇచ్చేటువంటిది. అంతేగాని వెంటనే మీరు వ్యాధి పేరు చెప్తుండగానే ఇలా మందులు రాసేసేసి మందులు మీరు వేసుకుంటే అలా కాదు. నిజమైనటువంటి వైద్యం అలా ఉంటుంది. ఆయుర్వేదంలో వెళ్ళినటువంటి వాటిలో ముందు పేషెంట్ చెప్పినటువంటి విని, దేనివల్ల ఎక్కడి నుంచి వచ్చింది, ఇది లోపల ఏ లేయర్ నుంచి వస్తుందో తెలుసుకోవాలన్నమాట. అది ఆయుర్వేదం, హోమియోపతి శాస్త్రాల్లో మనం అప్లై చేసేటువంటిది అలా ఉంటుంది. ఆయనవన్నీ అలాగే ఉంటాయి. ఓసారి ఒక ఆయన వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాడు. ఆ అబ్బాయికి రోజు కడుపులో మంట. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మందులన్నీ వేశారు. ఇంకా మంట ఎక్కువైంది, ట్యాబ్లెట్స్ వేసిన కొద్దీ మంట ఎక్కువ. చివరికి వాళ్ళ లోపల అల్సర్స్ ఉన్నాయి, ఆపరేట్ చేసి తీసేయాలన్నారు వాళ్ళు. అమ్మో భయ, పిల్లవాడు, చిన్నపిల్లవాడు, అర్భకుడు వాడు. ఇప్పుడైతే ఆపరేషన్ చేయించుకోవడం తీసుకెళ్ళిపోయేవాళ్ళు తల్లిదండ్రులు.
ఇప్పుడు ఎక్కువ మంది తల్లిదండ్రులు వాళ్ళకి కానీ పిల్లలకి కానీ ఆపరేషన్ చేయించడానికి తీసుకెళ్ళిపోతారు పెద్ద హాస్పిటల్కి. ఆ రోజుల్లో అంత తొందరగా తీసుకెళ్ళేవాళ్ళు కాదు. సరే వాళ్ళు ఎవరో చెప్పారు, ఇలా పలానా ఆచార్య గారి దగ్గరికి వెళ్ళవే తగ్గిపోతుందని చెప్పారు. ఆయన తీసుకొచ్చారు మా తాతగారి దగ్గర. తాతగారు చూశారు, పరీక్ష చేశారు. పరీక్ష అంటే స్టెత్ గిత్తి వేయక్కలే, ఆయన పేషెంట్ చూడంగానే నాడి పట్టుకోగానే అర్థమైపోయింది. పరీక్ష చేశారు. ఆయన నీకు 40 రోజులు మీ అబ్బాయికి మందు ఇస్తాను, పౌడర్ ఇస్తాను. రోజు ఉదయం అప్పటికప్పుడు చేసినటువంటి వెనదీసినటువంటి మజ్జిగ తీసుకుని అందులో ఈ పౌడర్ వేసి తాగించి, రోజు ఉదయం మాత్రం మజ్జిగ వెంటనే తాగించాలి, 40 రోజులు అవగానే తీసుకురా అన్నారు. సరే 40 రోజులకి ఇచ్చారు, వెళ్ళాడు. 40 రోజులు అయిపోయింది, వచ్చాడు. ఎలా ఉంది మీ అబ్బాయికి? వారం రోజులు అవ్వగానే తగ్గిపోయిందండి. అయినప్పటికీ మీరు 40 రోజులు చెప్పారు కాబట్టి 40 రోజులు చేశాను, అసలు మంటే లేదు. ఇప్పుడు మీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయమని చెప్పారు. ఎవరైతే చెప్పారో వాళ్ళ దగ్గరికి పంపించారు. టెస్ట్ చేస్తే అల్సర్ లేదు, ఏమీ లేదు, ఒక అల్సర్ కూడా లేదు, శుభ్రం బ్రహ్మాండంగా ఉన్నాడు. అప్పుడు వచ్చి, అయ్యా అద్భుతమైన వైద్యం చేశారు మీరు, మరి దీని ఖరీదు ఎంత ఇమ్మంటారన్నారు. ఆయన దీని ఖరీదు ఏం లేదు, నేను నీకేమి ఇచ్చానో ఇప్పుడు చెప్తాను. దాని వైద్యం మజ్జిగే. ఉదయం ఎంటీ స్టమక్తో మజ్జిగ అప్పటికప్పుడు చేసి తాగితే ఎటువంటిదైనా తగ్గిపోతుంది. నేను అలా చెప్పానుకో, నువ్వు అది చెయ్యవు. అందుకని నేను దొడ్లోకి వెళ్ళి మా ఇంట్లో పొయ్యిలో ఉన్నటువంటి బూడిద ఉంది, ఆ బూడిదని మెత్తగా పౌడర్ చేసి పొట్టాలు కట్టించాను నీకు. ఎందుకంటే నీకు ఏదో మందు రూపంలో ఇవ్వకపోతే నేను నమ్మకం ఉండదు నీకు. నువ్వు ఆ మజ్జిగ ఇవ్వవు పిల్లవాడికి, అది పొట్టాలు కట్టించాను. ఆవు పిడకలతో చేసింది వాడతాం మేము, ఆ పిడకలు బూడిద, ఆ పొడి ఇచ్చాను, అందుకని తగ్గిపోయింది. అందుకని నువ్వు నాకు ఇవ్వాల్సిందేం లేదు పో అన్నారు. అలా ఉండేది ఆయన ట్రీట్మెంట్ అంతా కూడా. కమ్మటి మజ్జిగ అప్పుడే చేసింది, ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉంది, సహజమైనటువంటి విధంగా తోడుకుంది. మనం తోడేసుకునే పెరుగు అవ్వాలి, షాప్లో పెరుగు కాకూడదు. షాప్లో ఉన్న పెరుగు వల్ల ఉపయోగం లేదు. కుండలో తోడబెట్టుకోవచ్చు, చాలా మంచిది. ఇలాగా రాగి పాత్రలో అయితే అంతకుముందు చెప్పారు కదండి, గోరువెచ్చగా తాగితే మంచిదండి. రోజు రాగి పాత్రలోనే నీరు తాగేవాడైతే గోరువెచ్చగా తాగక్కర్లేదు. రాగి పాత్రలో నీరు తాగడం మరీ శ్రేష్టం. ఎందుకంటే గోరువెచ్చగా నీరు తాగేటువంటి దానికి ఏ లక్షణాలు ఉంటాయో రాగి పాత్రలో అలాగే ఉంటాయి. మట్టి కుండలో ఉన్నటువంటివి అంటే మరి చల్లబడిపోతాయి కదా, అందుకని వాటిని కొంచెం అంత చల్లగా లేకుండా చేసుకుని తాగడం మంచిది అన్నాను. అయితే మరి ఇప్పుడు మట్టి కుండలు ఎక్కువ ఉండలేదు కదండి, ప్లాస్టిక్ వాటిలోను స్టీల్ వాటిలోనూ పెట్టుకోవచ్చు అన్నారు. అసలు పెట్టుకోకండి అన్నారు. ప్లాస్టిక్ దాంట్లో కానీ స్టీల్ వాటిలో కానీ పెట్టుకున్నటువంటి నీరు త్రాగడం అనేటువంటి దానివల్ల ఏమీ ఉపయోగం లేదు, ఎక్కువగా ఇబ్బందులు వస్తాయి. అందుకని పనికిరాదు. మరి అప్పుడంతా మనం స్టీలే కదండి వాడేది, ఏం చేస్తాం? పోనీ ఏదో అప్పటికప్పుడు గ్లాసులో నీళ్ళు పోసుకుని తాగుతారు ఏదో కొంత అని, నీరు అందులో పోసి పెట్టుకోవడానికి మాత్రం స్టీలు కానీ అల్యూమినియం కానీ ప్లాస్టిక్ కానీ ఇట్లాంటి పనికిరావు. అయితే మట్టితో చేసినటువంటి పాత్రలు, అయితే రాగి పాత్ర. ఇప్పుడు చెప్పాం కదా ప్లాస్టిక్ అని, దానికి మళ్ళీ వేరే చెప్పాలా? పూర్వం ఎప్పుడు కూడా గాజు సీసాలు పోసుకోవచ్చు, గాజు ఏం పర్వాలేదు. ఇత్తడి వాడి కంటే కూడా రాగే, మంచినీళ్ళు పెట్టుకోవడానికి మాత్రం రాగే. సర్జికల్ స్టీల్ అయినా ఏ స్టీల్ అయినా స్టీలే. రాగికి ఉన్నటువంటి లక్షణం వీటికి రాదు నాయన. వంట చేయడానికి వాటికి కూడా స్టీల్ అనేటువంటి దాన్ని, అంటే అల్యూమినియం కంటే స్టీల్ బెటర్ తప్ప స్టీల్ మంచిదని అర్థం కాదు. రోజు మొత్తం రాగి పాత్రలో నీళ్ళు తాగొచ్చు, హాయిగా తాగొచ్చు. అయితే దీనికి ఒక రూల్ ఉంది. 3 నెలలు వరుసగా రాగి పాత్రలో, అదే రాగి పాత్రలో నీరు, అంటే 3 నెలలు అంటే తవ్వకుండా అని అర్థం కాదు.
రోజు తవ్వుకోవాలి, కడుక్కోవాలి, శుభ్రపరచుకోవాలి. కానీ ఒక 3 నెలల పాటు ఆ రాగి పాత్రలో నీళ్ళు తాగిన తర్వాత ఒక 15 రోజులు కానీ 20 రోజులు కానీ మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ 3 నెలలు వరుసగా తాగొచ్చు. ఎందుకని అని మళ్ళీ మన ప్రశ్న. మన ప్రతిదానికి వై అంటాం కదా మనం. ఎందుకనంటే శరీరంలో ఈ రాగి కంటెంట్ ఎక్కువ అవుతుంది. అదేమిటండి, రాగి పాత్ర నీళ్లు పోస్తే రాగి వస్తుందా? ఇదే మనకి మామూలు సైన్స్ వాళ్ళకి తెలిసి చావదు. అంటే నీ నీళ్ళలో కరిగిపోతుందా రాగి అనుకుంటారు. హ్యానిమన్ గారు మెర్క్యూరియస్ సాల్యుబులిస్ అని మందు తయారు చేశారు. అంటే పాదరసము నుంచి ఆయన ఏం చేశారంటే పాదరసం తీసుకొచ్చి బాగా శుభ్రం చేసి దాంట్లో ఈ ప్యూరిఫైడ్ వాటర్ అంతా పోసి అందులో ఉంచారు కొంతకాలం, కొంతసేపు, కొన్ని గంటలు ఎంత ఉంచారు. ఉంచిన తర్వాత ఒక గరాటు పెట్టి దాంట్లో ఫిల్టర్ పేపర్ పెట్టి ఈ నీళ్ళు ఈ పాదరసంతో ఉన్నటువంటిది అంతా అందులో వంపారు. ఆ ఫిల్టర్ పేపర్లో పాదరసం ఉండిపోయి ఆ నీళ్ళు కింద దిగాయి. ఆ నీళ్ళని ఆయన ఏమన్నారంటే దిస్ వాటర్ ఇట్ ఈస్ కంటైనింగ్ సాల్యూబుల్ మెర్క్యూరీ. అంటే ఎవడరా నువ్వు, నీకేం పిచ్చెక్కిందా అన్నారు. అప్పుడు మిగతా సైంటిస్టు డాక్టర్లు వాళ్ళందరూ నీకు పిచ్చెక్కింది, మెర్క్యూరీ ఏమిటి, నీళ్ళలో సాల్యూబుల్ ఏమిటి, ప్రూవ్ చేయి ఇందులో అని ఆయన ఆ సొల్యూషన్ని మొదటి నుంచి కింద తీసుకుని దాని నుంచి తయారు చేసి మెర్క్యూరియస్ సాల్యుబులిస్ అనేటువంటి మందును ప్రూవ్ చేశాడు ఆయన. మెర్క్యూరియస్ సాల్యుబులిస్ అనేటువంటి మందు చాలా శక్తివంతమైనటువంటి మందు. సిఫిలిటిక్ మయాజిన్కి ముఖ్యంగా ప్రధానమైనటువంటి మందుల్లో మొదటి స్థానం, అగ్రస్థానం పొందినటువంటి మందు మెర్క్యూరియస్ సాల్యుబులిస్. అది వైద్యులు ఏం చేశారంటే అప్పుడున్నటువంటి వైద్యులు వాళ్ళు వచ్చి ఆయన ఛాలెంజ్ చేశారు, నువ్వు దమ్ముంటే మాకు ప్రూవ్ చేయి, మాకు ప్రూవ్ చేయి, నేను ప్రభావం చూపించాను, అలాగే చూపిస్తాను రమ్మన్నాడు. వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ ఈ మెర్క్యూరియస్ సాల్యుబులిస్ ఫస్ట్ సొల్యూషన్గా మొదటి ఇచ్చారు. అది పిల్స్లో కలిపి ఒక్కోడు ఒక మాత్ర ఇచ్చాడు ఆయన. ఇచ్చి ఇప్పుడు ఇంటికి పోండి అన్నాడు. ఏమయ్యా నీకేం తమాషాగా ఉందా, మాకు ప్రూవ్ చేయమంటే, అలా కాదు మేము ప్రూవ్ చేయడం కోసం ఇచ్చాను, మీరు ఇంటికి వెళ్ళి 4-5 రోజులు తర్వాత రండి, అప్పుడు ఎలాగో వస్తారు తెచ్చినట్టు అని చెప్పాడు. వీళ్ళు ఇంటికి వెళ్ళారు. మర్నాడు నుంచి నోరంతా అల్సర్స్ వచ్చేసాయి, వాళ్ళకి పుళ్ళు వచ్చేసాయి. వచ్చేస్తే మాట్లాడడానికి వీళ్ళు ఎక్కడ కూడా అంత అల్సర్స్ వచ్చాయి, ఎర్రగా పుళ్ళు. వాళ్ళు వెంటనే మొన్నటి 2 రోజుల దాకా వచ్చారు. ఏమైందన్నాడు, ఇట్లా నోట్లో పుళ్ళు వచ్చాయన్నారు. మరి అది నేను ఇచ్చినటువంటి మెర్క్యూరీ వల్ల, నువ్వు ఇచ్చిన మెర్క్యూరీ వల్ల ఎందుకు అయింటుంది, పుళ్ళు మామూలుగా రావచ్చు కదా అన్నారు. సరే మరి మీకు వచ్చిన పుళ్ళని నేను మళ్ళీ మందిస్తే తగ్గిస్తాను, అప్పుడు ఒప్పుకుంటారా అన్నాడు. అలాగే అన్నారు. అప్పుడు ఈ మెర్క్యూరియస్ సాల్యుబులిస్ని కొంచెం హయ్యర్ పొటెన్సీ తీసుకెళ్ళి అది ఇచ్చాడు. మర్నాడు పొద్దునకల్లా అవన్నీ తగ్గిపోయి. ఇప్పుడు ఏమంటారన్నాడు. ఏమంటాం మరి, నువ్వు చెప్పింది ఒప్పుకోవాల్సి వస్తుంది. మరి మామూలుగా చూస్తే మెర్క్యూరీ సాల్యుబులా అంటే ఆ నీళ్ళలో మెర్క్యూరీ మాలిక్యూల్స్ అలా ఏం కనిపించవు. అంటే ఏమైంది, శక్తిమయమైనటువంటి కక్షలోకి తీసుకెళ్ళారు అనమాట. పొటెంటైజేషన్ అంటే ద్రవ్యమయమైనటువంటి కక్షలోంచి శక్తిమయమైనటువంటి కక్షలోకి మార్చడం పొటెంటైజేషన్ అంటే. అది మామూలు శాస్త్రానికి తెలియదు. మామూలు వైద్య శాస్త్రానికి చచ్చినంత ఇప్పటికీ తెలియదు. అంటే ఏంటి, మెటీరియల్ ప్లేన్లోంచి దాన్ని పొటెంటైజ్ చేస్తే హయ్యర్ ప్లేన్లో పనిచేస్తుంది అనేటువంటిది శాస్త్రానికి తెలియదు. ఆ శాస్త్రానికి ఆ పొటెంటైజేషన్ తెలిసినటువంటిది హోమియోపతి కానీ ఆయుర్వేదం కానీ శాస్త్రానికి తెలుసు. హోమియోపతిలో ఉన్నటువంటి పొటెంటైజేషన్ ఒక డైమెన్షన్లో ఉంది, ఆయుర్వేదిక్ సైన్స్లో ఇంకా హయ్యర్ డైమెన్షన్స్లో ఉన్నాయి పొటెంటైజేషన్ అనేటువంటిది. స్వర్ణభస్మము అంటారు ఆయుర్వేదంలో. అంటే బంగారాన్ని ఒక ప్రక్రియ చేస్తే భస్మం అవుతుంది. అంటే ఏమిటి, పొటెంటైజ్డ్ గోల్డ్. అది అందులో గోల్డ్ ఎక్కడ ఉంటుంది, స్వర్ణభస్మంలో గోల్డ్ ఏం కనిపించదు మీకు.
సన్నభస్మంతో మీరు మళ్ళీ దాంతో అయినా బంగారం ఏం చేయించుకోవడానికి ఏమి ఉండదు. అక్కడ బంగారం అలా ఉండదు. అందులో ఉన్నటువంటిది క్వాలిటేటివ్ గోల్డ్, పొటెన్షియల్ గోల్డ్ ఉంటుంది. అది డైనమైజేషన్ అన్నమాట, అది పొటెంటైజేషన్. అందుకని ఆయుర్వేదం హోమియోపతి శాస్త్రాల్లో మాత్రమే సాధ్యం. అది ఇప్పుడున్నటువంటి మామూలు మెడికల్ సైన్స్ వాళ్ళకి చచ్చినా అర్థం కాదు, వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి లేనంటారు వాళ్ళు. వాళ్ళు మీరు అర్థం చేసుకుంటారంటే అర్థం చేసుకోరు. అదే ఇదంతా నాన్ సెన్స్, ఎందుకంటే దీంట్లో ఎక్కడ మాలిక్యూల్స్ లేవు కాబట్టి మేము ఒప్పుకో ఉంటారు. మరి ఏం చేస్తాం, మనం చేయగలిగింది ఏం లేదు. అందువలన ఇది ఎందుకనంటే 15-20 రోజుల మధ్యలో గ్యాప్ ఇమ్మని ఎందుకన్నారంటే, రాగి పాత్రలో నీళ్లు తాగడం మధ్యలో వీడి శరీరంలో రాగి, మనకు శరీరంలో కూడా కాపర్ ఉంటుంది, ఐరన్ కాపర్ ఇవన్నీ ఉంటాయి కదా, జింక్ ఇవన్నీ ఉంటాయి. ఇవి మన శరీరంలో సహజంగా తయారవుతాయి. అంటే మనం తీసుకునేటువంటి ఆహార పానీయాదుల్లో, ఆహారం మొదలైనటువంటి వాటిల్లో దానివల్ల తయారవుతాయి. ఈ దానివల్ల తయారవడం మానేస్తే అప్పుడు డెఫిషియన్సీ వస్తుంది. మన శరీరంలో ఐరన్ తగ్గిపోవడం, కాపర్ తగ్గిపోవడం, జింక్ తగ్గిపోవడం, ఇవన్నీ తగ్గిపోవడం అనేటువంటిది ఎందుకంటే దాని డెఫిషియన్సీ అంటారు. ఎందుకు తగ్గిపోయింది, ఎందుకు తగ్గిపోయిందో, ఎందుకు ఇవన్నీ బయట నుంచి ఇస్తే పోలే అంటారు. అలా ఇవ్వకూడదు. తామ్రం ఎక్కువ అవుతే ఏది ఎక్కువైనా కొన్ని సమస్యలు వస్తాయి. తక్కువైనా సమస్య వస్తుంది, ఎక్కువైనా సమస్య వస్తుంది. ఏది ఎంత ఉండాలో అంత ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. అందుకని రోజు ఉదయం రాత్రి మాత్రమే ఈ రాగి దీంట్లో తీసుకున్నట్టయితే మధ్యలో గ్యాప్ ఇవ్వక్కర్లేదు. రోజంతా రాగి పాత్ర తాగేటువంటి వాళ్ళు మాత్రం మధ్యలో 3 నెలలకు ఒకసారి గ్యాప్ ఇవ్వాలి అనేటువంటి సూత్రం. తర్వాత మరొక ఇది కూడా చెప్తాను అన్నమాట. భోజనం చేసిన తర్వాత వెన్న తీసేసిన మజ్జిగ తాగమన్నారు కదా. మరి మీరు భోజనం చేయంగానే మంచినీళ్ళు తాగితే జఠరాగ్నిని చలపరిచేస్తుందని కదా మీరు చెప్పారు. మరి ఈ మజ్జిగ ఏం చేయదా అని ప్రశ్న అన్నమాట. మజ్జిగలోనూ పాలల్లోనూ రసాలు అంటే లిక్విడ్స్, మన రసాలు జ్యూసెస్లోనూ కూడా నీటి శాతం కొంత ఉంటుంది. నీరు లేకుండా లిక్విడ్ అంటేనే, నీరు ఉంటేనే లిక్విడ్ అవుతుంది. అయితే నీటికి సొంతంగా ఏ గుణం ఉండదు. నీరు న్యూట్రల్, అంటే అన్పొల్యూటెడ్ వాటర్ అయితే. పొల్యూటెడ్ వాటర్ అయితే వేరే సంగతి, అన్పొల్యూటెడ్ వాటర్ అయితే న్యూట్రల్. నీటిని ఏ పాత్రలో ఉంచితే లేకపోతే ఏ వేటితో కలిపితే ఆ గుణం నీటికి వస్తుంది తప్ప దానికి సొంతంగా ఏముండదు. అది నీటి ధర్మం. దట్ ఈస్ ది ప్రాపర్టీ ఆఫ్ వాటర్. ప్యూర్ వాటర్ అనేటువంటి దానికి న్యూట్రల్గా ఉంటుంది. పెరుగుతో నీరు కలిపితే అది పెరుగు యొక్క గుణాలను స్వీకరిస్తుంది. పండు రసాలతో కలిపితే ఆ రసాల యొక్క గుణాన్ని స్వీకరిస్తుంది. అందువల్ల భోజనం చేసిన తర్వాత ఉట్టి నీరు తాగితే మాత్రం జఠరాగ్ని చలబరుస్తుంది అనేటువంటిది కరెక్ట్. పాలు, మజ్జిగ, ఫలరసం ఇవి మాత్రం తాగితే ఏమీ ఇబ్బంది ఉండదు అని ఆయుర్వేదం చెప్తుంది. ఎందుకని ఊరికి చెప్తే లాభం, ఎందుకో చెప్పండి మాకు. మేము సైంటిఫిక్గా చెప్పాలి కానీ ఊరికి చెప్తే ఒప్పుకుంటామా? ఆ సైంటిఫిక్గానే చెప్పారు అక్కడ. పెరుగులో స్నిగ్ధత్వం అనేటువంటిది ఉంటుంది. అంటే ఫ్యాట్ అంటే చమురు పదార్థం. మనకి ఆయుర్వేద శాస్త్రంలో మనం వాడేటువంటి పదార్థాల్లో ఏ పదార్థానికి ఏ లక్షణం, ఏ గుణం ఉంటుందో, ఏ గుణాలు ఉంటాయి అనేటువంటివి ఇచ్చారు. ప్రతి ప్రాచీనమైనటువంటి టెక్స్ట్లు అన్నింటిలో కూడా ఇచ్చారు. స్నిగ్ధత్వం అంటే ఫ్యాట్. దాన్నే ఇంకొక సైంటిఫిక్ టర్మ్ ఇంగ్లీష్లో అంక్టివస్నెస్ అంటారు.
అంటే ఎప్పుడైనా ఈ టర్మ్ గుర్తుపెట్టుకుంటే కొన్ని పుస్తకాలు మేము చదివినప్పుడు అర్థమవుతుంది, అయితే అప్పుడు అది ఎవడో అర్థం కాదు. అంక్చువస్నెస్ అంటే జిడ్డు, అంక్చువస్ అంటే జిడ్డుతనం. అది ఏంటంటే అందులో ఉన్నటువంటి ఫ్యాట్ వల్ల. దాని అంక్చువస్నెస్ని స్నిగ్ధత్వం అంటారు. స్నిగ్ధత్వం అనేటువంటి మాట దేని నుంచి వచ్చింది? స్నేహం అంటే అందుసరా, స్నేహం అంటే అదే అర్థం. స్నిహ్యతే అనేనా, స్నిహ్యతే అనేనా ఇది స్నేహ. స్నేహం అంటే అర్థం అదే, నిజమైన స్నేహం అదే. అంటే స్నేహితుడు అంటే జిడ్డుగాడని అర్థం కాదు, అంటే అలాగా వదిలిపెట్టకుండా ఉండేటువంటి వాడు అర్థం. పెరుగులో పాల కంటే ఎక్కువ ఉంటుంది ఫ్యాట్. వెన్నలో కంటే నెయ్యిలో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. ఏ పదార్థంలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుందో అలాగా ఆ పదార్థం ప్రజ్వలనం చేస్తుంది. అంటే నెయ్యిలో మన ఫ్లేమ్లో మనం నెయ్యి రోజు వేస్తాం, మనం నెయ్యి వేస్తే ఫ్లేమ్ ఎలా వస్తుంది? అలాగా ఫ్యాట్ ఉన్నటువంటిది లోపల పడినప్పుడు జఠరాగ్ని ప్రజ్వలనం అనేటువంటిది జరుగుతుంది. పొట్టలో కూడా పెరుగు తిన్నా, పాలు తాగినా, వెన్న నెయ్యి తిన్నా అగ్ని పెరుగుతుంది. అందుకని మనకి చక్కగా ఆరోగ్యం బాగుండాలంటే, ఆకలి సరిగ్గా వేసి డైజెషన్ అది ఉండాలంటే పాలు తాగాలి, తర్వాత వెన్న తినచ్చు. వెన్న అంటే ప్యాస్చురైజ్డ్ బటర్ కాదు. చాలామంది ఎక్కడ పొరపాటు పడతారంటే ప్యాస్చురైజ్డ్ బటర్ అంటారు చూసారు, అది ఆ పాలలోంచి ముందు తీసేస్తారు. ఒక ప్యాస్చురైజేషన్ అని పచ్చి పాలలోంచి, అది ప్యాస్చురైజేషన్ అని ఎందుకు వచ్చిందంటే వాడు లూయిస్ ప్యాస్చర్ అనేటువంటి ఆయన కనిపెట్టాడు ఆ ప్రాసెస్, అందువల్ల ప్యాస్చురైజేషన్ అంటారు. అది ఆ ప్రాసెస్లో వెన్న తీసి ఆ వెన్నను ఏం చేస్తారు, పాడైపోకుండా సాల్ట్లో కలిపేసేసి ఆ సాల్ట్ డిష్ బటర్ అమ్ముతారు. ఈ బయట బ్రెడ్ బటర్ తినేటువంటి వాళ్ళకి మనకేం కర్మది? మనకి ఏ దేశంలో అయితే మనకి ఈ మన బియ్యం గోధుమలు మనం చేసుకునేటువంటిది ఇలా చేసుకునేటువంటి అవకాశం లేదో అక్కడ బ్రెడ్ చేసుకుంటారు. బ్రెడ్ మంచిదే కాదంటలేదు, కానీ ఆ బ్రెడ్ కూడా మనం ఎలా చేస్తామంటే పూర్తిగా తెల్లగా అయిపోయినటువంటి పిండితో చేస్తాం ఇక్కడ మన దేశంలో. ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ వస్తుంది, కానీ నిజానికి పూర్తిగా డార్క్ బ్రౌన్ బ్రెడ్ అనేటువంటిది ఉంటుంది. అది కూడా కెమికలైజ్ చేయకుండా చేసేటువంటి ఉంటాయి. వేరే దేశాల్లో కూడా వరల్డ్లో కల్లా, అంటే నేను మరీ అన్ని దేశాలు చూడలేదు కానీ చాలా దేశాలు చూశాను, జర్మనీలో తయారయ్యేటువంటి బ్రెడ్ టాప్ మోస్ట్గా ఉంటుంది, న్యాచురల్గా చేస్తారు. అయితే మనం భారతదేశంలో బ్రెడ్ చేసుకోగల మనకి చక్కగా ఫుల్ కాల్ చేసుకుంటున్నాం కదా మనం. అదే బ్రెడ్ కంటే కూడా మంచి ఆహారం మన అన్నం, ఫుల్ కాలు, తర్వాత మనకి పప్పులు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ప్రోటీన్స్ ఇవన్నీ మనకు ఉన్నాయి. కానీ వాటిని పొట్టు పూర్తిగా తీసేసి మనం తినేటువంటి అన్నం తెల్లగా మల్లెపూలు అదని, అలాగే బ్రెడ్ కూడా చేసుకుంటే తెల్లటి బ్రెడ్, అప్పుడు మన శరీరం కూడా తెల్లగా పాలిపోయి ఉంటుంది. ఎందుకంటే పోషక పదార్థాలు ఏమి ఉండవుగా మనకి, అవన్నీ తీసి పారేసాం. మనకి ఎంత హాస్యాస్పదం అంటే బియ్యంలో ఉన్నటువంటి ఆ తౌడు మొదలైనటువంటివన్నీ కూడా పూర్తిగా తీసేసి తెల్లగా చేసినటువంటి బియ్యం మనం తింటాము. మనం కొనుక్కునేటువంటి బియ్యం తయారు చేయడానికి పైనటువంటి పొట్టు తవుడు తీసేసారు చూసారా, వాటితోనే ఖరీదైన బిస్కెట్లు చేస్తారు, త్రెప్టిన్ బిస్కెట్లని. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు త్రెప్టిన్ బిస్కెట్లు తిను అని చెప్పి మనకు ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. అవి మన ఖరీదైన బిస్కెట్లు అనమాట, అవి తింటాం మనం. తౌడు బిస్కెట్, త్రెప్టిన్ బిస్కెట్ అంటే తౌడు బిస్కెట్ అని అర్థం.
చీ మా తౌడు బిస్కెట్ ఇస్తే మా తౌడు తింటేనే మన లోపల మనకి విటమిన్స్ ప్రోటీన్స్ అవన్నీ ఉండేది. అవన్నీ బియ్యం అవన్నీ తీసి పారేస్తాం మనం. అంటే వాటిలో ఉన్నటువంటి పోషక పదార్థాలన్నీ తీసి పారేసి ఆ మిగిలింది కూడా ప్రెషర్ కుక్కర్లో పెట్టి వండుకుని, అంటే ఏ రకంగానూ దాంట్లో పోషక పదార్థాలు లేకుండా చేసుకుని కడుపు నింపుకుంటున్నాం మనం. ఇంక మనకు ఆరోగ్యం ఎందుకు ఉంటుందండి? అందుకని సెప్టిన్ బిస్కెట్ తినాలి, వాడు ఇంకోటి డీ ప్రోటీన్ అని రాస్తాడు, అది తాగాలి. అంటే ప్రోటీన్లు విటమిన్లు అవన్నీ బయట నుంచి మనం లోపలికి వేసుకుంటుంటాం. అవి మనకి శరీరం వాటిని అసిమిలేట్ చేసుకోదు. మన ఆహార పదార్థం ద్వారా సహజంగా వచ్చినటువంటి దాన్ని శరీరం అసిమిలేట్ చేసుకుంటుంది. కానీ ఆ బయట నుంచి ఎక్స్ట్రాగా వచ్చేటువంటివి ఇలా వస్తాయి, అలా పోతాయి. అవి పెద్ద ఉపయోగం లేదు. అందుకని వీటి వల్ల భోజనానికి పచనం అవుతుంది, ఇవన్నీ కూడా ఉపయోగిస్తాయి. కాబట్టి కేవలం మంచినీళ్ళు మాత్రం భోజనం చేస్తూ తాగడం అనేటువంటిది ఉపయోగం కాదు. అది ఇందులో ఉంటుంటుంది. మజ్జిగ తాగొచ్చు, పదరసం తీసుకోవచ్చు, పెరుగు రాత్రిపూట వేసుకోకూడదు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. పెరుగు కంటే మజ్జిగ మంచిది. పెరుగు వేసుకోవచ్చు, తప్పలేదు. తర్వాత ఇంకోటి, పళ్ళు కలిపినటువంటి పెరుగు తినకూడదు. పళ్ళు పెరుగు కలిపి తినకూడదు. పెరుగు కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. దాంతో ఏది కలపచ్చు ఏది కలపకూడదు అనేటువంటిది ఆయుర్వేద శాస్త్రంలో ఉంది. చాలామంది ఇప్పుడు మనకు అన్నీ కూడా ఇమిటేషన్ కదా. యూరోప్లో, అమెరికాలో పెరుగులు, రకరకాల పెరుగులు అమ్ముతుంటారు. యోహర్ట్ అంటారు అక్కడ. ఆ దాంట్లోనూ ఆ పళ్ళు అవన్నీ వేసినవి అవన్నీ కలిపేసి కెమికల్స్ వేసి అమ్ముతుంటారు. పళ్ళు కలిపేసి పెరుగుతో తినకూడదు. పళ్ళు వేరే తినాలి, పెరుగు వేరే తినాలి. పళ్ళ రసం కూడా కలపకూడదు. నిజానికి పళ్ళ రసాలు కూడా పెరుగుతో కలపకూడదు. పాలలో పర్లేదు. అది కూడా అన్ని పళ్ళు కొన్ని ఉన్నాయి సెలక్షన్. తర్వాత మరొకటి ఏమిటంటే, అస్సలు పెరుగుతో కలపకూడదు పప్పులు. అంటే మనం పెరుగు వడలు తింటాం చూసారా, చాలా తప్పు ఆయుర్వేదం ప్రకారం. అసలు మినుము పెరుగు కలపకూడదు. పెరుగు వడలు అంటారు చూసారా, అది ఆ కాంబినేషన్ తప్పు ఆయుర్వేదం ప్రకారం. ఎందుకంటే దానివల్ల ఏమి ఇబ్బందులు వస్తాయో కూడా చెప్పారు అందులో ఆయుర్వేదం. అది పనికిరాదు. పెరుగు వాడలు. అందుకని అలాగే కొంతమంది పెరుగు అన్నం కలుపుకొని అందులో పప్పు ఉంటుంది కదా, మనం ఆ పప్పు ఇందులో నంచుకుంటూ ఉంటారు. చేయకూడదు ఆ పని. పెరుగులో పప్పు నంచుకోకూడదు, ఆరోగ్యానికి పనికిరాదు. పంచామృతంలో పప్పు ఎక్కడ వేసాము? పెరుగు వేస్తాం అందులో. పంచామృతాలు ఉంటాయి, ఆ కాంబినేషన్ వేరు. పంచామృతంలో ఫ్రూట్స్. పంచామృతాలు అంటే ఏమిటి? పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కానీ చెరుకు రసం కానీ, అవి పంచామృతాలు. అందులో పళ్ళు ఎక్కడ వేసాం? పళ్ళు ఎక్కడ వేసాం? పళ్ళు కాదుగా. పంచామృతాలు అంటే ఇదే. ఆవు పాలు, అది పంచామృతాలు అని చెప్పి మిగతాను కూడా కలిపేస్తుంటారు. అది సరిపడుతుంది. పరోదకమైనటువంటిది వేరు, చెంచాడు వేస్తారు, అది వేరు. కానీ ఇక్కడ భోజనం చేసేప్పుడు పెరుగుతోనే ఇవన్నీ కలిపేస్తాం, అది చేయకూడదు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాసుదేవ్ వినండి జాగ్రత్తగా, మిస్ అయిపోతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నెయ్యి తేనె కలిపి తినకూడదు, అది విషము. నెయ్యి తేనె కలిపి తింటే మాత్రం చాలా టాక్సిక్ ఎఫెక్ట్ వస్తుంది. కానీ పంచామృతాల్లో తేనె నెయ్యి కలుపుతాం. అక్కడ పంచామృతాల్లో అక్కడ పాలు పెరుగు పక్కన ఉన్నాయి, అందులో అది బ్యాలెన్స్ అవుతుంది. అంతే తప్ప విడిగా మాత్రం నెయ్యి కానీ నెయ్యి తేనె కలిపి తినడం మాత్రం చేయకూడదు. పాలు తేనెకి పర్లేదు, నెయ్యి తేనె మాత్రమే.
తర్వాత తేనె మరుగుతున్నటువంటి నీళ్ళలో వేయకూడదు. మరుగుతున్నటువంటి నీళ్ళలో తేనె వేసి మరిగించకూడదు. కొంతమంది మామూలుగా ఒక మంచి కాంబినేషన్ ఉంది హెల్త్ డ్రింక్. అదేమిటంటే రోజు ఉదయం కొద్ది గోరువెచ్చటి నీళ్ళు తీసుకుని, జస్ట్ గోరువెచ్చటి నీళ్ళు, అందులో నిమ్మకాయ రసం తేనె వేసుకుని తాగితే చాలా మంచిది. కానీ మరిగే నీళ్ళల్లో తేనె వేయకూడదు, మరిగే నీళ్ళలో నిమ్మరసం కూడా వేయకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. గోరువెచ్చగా మాత్రమే ఉండాలి నీరు. ఇది ఈ పానీయం అనేటువంటిది చాలా మంచిది చాలామందికి. వేయకూడదు, తేనె వేయకూడదు, నిమ్మకాయ రసం కూడా మరిగే నీళ్ళలో వేయకూడదు. అది నిమ్మరసం. రాత్రిపూట తేనె ఎప్పుడైనా వాడచ్చు, దాని సమయ నిషిద్ధం లేదు. అదేంటంటే తేనె అనేటువంటిది దాని ప్యూర్గా ఉన్నటువంటిది మనం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు తేనెకి బాగా డిమాండ్ ఎక్కువ ఉండి ఆర్టిఫిషియల్ తేనెలు వచ్చేస్తున్నాయి. బెల్లం పాకం తీసి దాన్ని తేనెటీగలు పెట్టి వాడి చేతి తేనె పెట్టించి ఇవన్నీ కూడా రకరకాలు జరుగుతున్నాయి. అందుకని మనం చూసుకోవాలి. తేనె యొక్క క్వాలిటీ చూసుకుంటే అప్పుడు మన తేనె చాలా అవసరం, మన శరీరానికి చాలా అవసరమైనటువంటిదే. కానీ దాని క్వాలిటీ బాగా చూసుకోవాలి. ఇలా కాంబినేషన్స్ జాగ్రత్తగా చూసుకుంటే తేనె చాలా మంచిది. డయాబెటిక్ వాళ్ళు కూడా ఒక ప్రమాణంలో తేనె తీసుకోవచ్చు, అంటే ప్యూర్ హనీ తీసుకోవచ్చు. అది వాసుదేవ.